మహబూబాబాద్ జిల్లా ఇల్లందు నియోజకవర్గ పరిధిలో నూతనంగా ఎన్నికైన సర్పంచుల్ని శాల్వాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపిన లంబాడీల బంజారా ఐక్యవేదిక లైవ్ రాష్ట్ర అధ్యక్షులు వైద్య నోడల్ అధికారి డాక్టర్ రాజ్ కుమార్ జాదవ్ గారు. అనంతరం గార్ల బయ్యారం మండలంలో జరిగిన ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి ఇటు రాష్ట్ర అటు దేశ పురోగతికి తోడ్పడాలన్నారు. అభివృద్ధి చెందాలంటే మారుమూల తండాలు, గ్రామాలు, గూడాల నుంచి అభివృద్ధి జరగాలి. మరి అటువంటి నిజమైన అభివృద్ధి జరగాలంటే అనుభవం ఉన్నటువంటి లక్షణాలు ఉన్నటువంటి, కమిట్మెంట్ ఉన్నటువంటి, కరప్షన్ కి వ్యతిరేకంగా ఉన్నటువంటి అనుభవంతో అన్ని కలుపుకొని గ్రామ అభివృద్ధికి పాటుపడేటటువంటి వ్యక్తులు ఉన్ననాడే ఆ గ్రామం అభివృద్ధి చెందుతుంది, ఆ తండాల అభివృద్ధి చెందుతుంది. అక్కడ ఉన్నటువంటి యువత చదువుకోవడానికి, ఉద్యోగ అవకాశాలకు ముందుకెళ్ళడానికి సహాయపడతారు. అక్కడ ఉన్నటువంటి పెద్ద మనుషులకు కూడా వైద్య ఆరోగ్య వ్యవస్థ నుంచి సహాయ తోడ్పాటు అందించగలుగుతారు. ఈ అభివృద్ధి చేరినాడే మన నియోజకవర్గం బాగుపడుతుంది, నియోజకవర్గం నుంచి జిల్లా బాగుపడుతుంది, జిల్లా నుంచి రాష్ట్రం బాగుపడుతుంది, రాష్ట్రం నుంచి దేశం బాగుపడుతుంది. ఈ రోజు కేంద్ర ప్రధాని ఏదైతే ఉన్నారో భారతదేశంలో ప్రధానమంత్రి మోడీ గారు ఒక్కరు పనిచేస్తే భారతదేశం అభివృద్ధి చెందదు. రాష్ట్రంలో ఉన్నటువంటి గౌరవ రేవంత్ రెడ్డి వర్యులు, ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు పనిచేస్తే రాష్ట్రం బాగుపడదు. మనమందరము బాధ్యతగా క్షేత్రస్థాయి నుంచి మాలాంటి అధికారులు ఒకవైపు, అటువంటి నాయకులు మరోవైపు మీరందరూ కూడా భారతదేశ అభివృద్ధిలో పాలు పంచుకున్న నాడే భారతదేశ పురోగతిని సాధించడానికి ప్రపంచంలోనే ఏదైతే 1900 గ్రామిగా ఎదగాలనే దీక్షలో ఇలాంటి నాయకులు ఈ రోజు ఒక గొప్ప మనస్తత్వంతో ముందుకొచ్చి నా ప్రజలకు నేను సేవనందిస్తాను, ఇక్కడ ఉన్నటువంటి అవకాశాలను అందిపుచ్చుకొని రాబోయే రోజుల్లో నా స్వతహాగా డబ్బులను పెట్టి మరి ఇంకా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని అభివృద్ధి దిశగా ముందు తీసుకెళ్తానని ముందుకొచ్చి మీ అందరి ఆశీర్వాదంతో ఈ రోజు సర్పంచ్ గా ఎన్నికై తన కార్యవర్గ సభ్యులతో ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసి ఆ ఏదైతే ఉన్నత గౌరవప్రదమైనటువంటి భారతదేశ రాజ్యాంగంలోనే ఒక గౌరవప్రదమైనటువంటి హోదా సర్పంచ్ అనేది, మరి అటువంటి కుర్చీలో కూర్చొని ఈ రోజు ఆ అధికారాన్ని చేపట్టినందుకు నా నుంచి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఈ 5 సంవత్సరాల కాలము రాష్ట్రంలోనే ఇటువంటి సర్పంచ్ ఎవరు లేరు అనే విధంగా తను పేరు తీసుకోవాలని, అదేవిధంగా సర్పంచ్లలో కూడా రాష్ట్ర స్థాయి అవార్డులు వస్తాయి, కేంద్ర స్థాయి ప్రధానమంత్రి అవార్డు, రాష్ట్రపతి అవార్డులకు కూడా ఈ పెద్ద కృష్ణాపురము మరియు మా గంగావత్ రామ్ సింగ్ అన్న కూడా ఆ స్థాయి అవార్డులకు అందుకోవాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా అందరికీ, మా కార్యవర్గానికి ఎన్నుకోబడినటువంటి మా తమ్ముడు, మా